హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి ఫీజియల్ 2023 టైర్ 1 19th జూలై షిఫ్ట్ 2 రీజనింగ్ క్వశ్చన్స్ చేద్దాం రండి. 243 9 72 6 576 ఏంటి? సో 243 9 243 అయ్యింది. ఎలా అయ్యింది? సో 243 మనకి 9 మల్టిప్లేగా, అంటే 9 ఇంటూ 9 2 18 9 7 63. 27 అంటే 9 ఇంటూ 9 ఇంటూ 3, అంటే ఇది 9 స్క్వేర్గా 9 స్క్వేర్ ఇంటూ 3 చేశాను. ఈ 3 ఎలా వచ్చింది అని అనుకున్నామంటే 9/3 3ఏగా, అవునా? సో ఇది చూద్దాం రండి. 6 ఇంటూ 6 36, 36 ఇంటూ 6/3 చేయాలి. 3 2 36 to 72 ఏగా. ఓకే, అంటే x³/3 ఈజ్ ఈక్వల్ టు 576 అవ్వాలి, అవునా? అప్పుడు x³ ఈజ్ ఈక్వల్ టు 3 6 అంత 18, 8 క్యూబ్ 8 తో ఎండ్ అవ్వాలి, అంటే మనకి యూనిట్ డిజిట్ లో 2 ఉండాలి. యూనిట్ డిజిట్ లో 2 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. 12³ మనకి 1728. చెక్ చేద్దామా? 3 6 18, 3 7 21, 22, 3 5 15, 16 17. ఓకేనా? సో యూనిట్ డిజిట్ చూసుకొని ఆప్షన్ చూసుకుంటే మనము ఈ మొత్తం సాల్వ్ చేయకుండా టైం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సైన్స్ ఇంటర్చేంజ్ చేయాలి, అలానే నెంబర్స్ కూడా ఇంటర్చేంజ్ చేయాలి. 16 14 అంట, ప్లస్ ఇంటూ అంట. ఓకే, 16 ఇంటూ 14 మైనస్ 16 ప్లస్ 9/4. 9/4 పాసిబుల్ అవుతుందా? అవదు కదా. సో అంటే మనం ఈ 9 మార్చాలి. సో 9 ఇక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ చూద్దాం రండి. 16 9, 14 ప్లస్ 9 మైనస్ 14 ఇంటూ 16/4. 4 1s 4 4s, మైనస్ ప్లస్ కూడా మార్చాలిగా. 14 మైనస్ 9 ప్లస్, సో 14 మైనస్ 9 ఎంత 5 కదా. 14 4s ఎంత 56, 56 ప్లస్ 5 61ఏగా. ఓకే, మనము ఫస్ట్ 9/4 చూసింటే 9/4 పాసిబుల్ అవ్వదు. సో 9 ని మనం ఖచ్చితంగా మార్చాలి అని చెప్పి చూసేవాళ్ళం. సో అది చూడండి ఒకసారి. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ కుక్స్ ఆర్ పోయట్స్. All poets are priests. Some priests are doctors. Some cooks are priests. True. Some priests are cooks. True. All doctors are priests. Kaduga. False. Some doctors are priests. True. True. Ante 1 2 4 follows. Okay. Next question. Dictionary order. 2 6 6 6. 2 6 చూడండి. CHEM CHEA ఏమే ముందు వస్తుంది కదా. సో 2 రాదు. నెక్స్ట్ 1 3 3. 1 3 చూడండి. CHEE CHEE TER ఏ ముందు వస్తుంది? R ముందు వస్తుంది కదా. సో 6 తర్వాత 3 రావాలి, 1 రాదు. నెక్స్ట్ 4 4 1 1. 5 2 చూడండి. కెమికల్ చీజ్. CHE 5 2 కదా, సారీ. సో CHEM CHES. సో M ముందు వస్తుంది, S ముందు వస్తుందా? MM ముందు వస్తుంది కదా. సో 2 ముందు వస్తుంది, 5 రాదు. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంటూ 2నే కదా, ఇది కూడా ఇంటూ 2నే కదా. సో దీన్ని బై 2 చేయండి. 5 6 8. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సైన్స్ ఇంటర్చేంజ్ చేయాలి. డివిజన్ మైనస్ ఎంత? 236/2 పాసిబుల్ అవుతుంది. ఓకే, 2 ఇంటూ 236/2 ప్లస్ 36 మైనస్ 72. 2 2 క్యాన్సిల్. 36 మైనస్ 72 మైనస్ 36. 236 మైనస్ 36 200. సో ఫస్ట్ ఆప్షన్ ఓకే. నెక్స్ట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆపోజిట్ టు ఫేస్ W? W ఇక్కడ ఉంది. సో VX ఇక్కడ ఉంది.
ఇక్కడ కూడా విఎక్స్ ఉంది. ఆల్రెడీ చెప్పాను, 2 డైసెస్ ఇచ్చి అందులో ఆ రెండు డైసెస్ లో 2 ఫేసెస్ కామన్ గా ఉంటే కామన్ గా లేని ఆ సింగిల్ ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి. సో డబ్ల్యూకి ఆపోజిట్ ఎప్పుడు ఏమవుతుంది? వై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అగర్ బోర్. సో అగర్ అనేది బోరింగ్ హోల్స్ కి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇప్పుడు నీడిల్ అనేది సీలింగ్ చేసే ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్, అడాప్ట్. ఇక్కడ డిఏ అయింది, పిటి టిపి అయింది, అవునా? ఐఎఫ్ ఏఎల్ ఎల్ఈ అయింది. సో ఇక్కడ యూహెచ్ అవ్వాలి. యూహెచ్, ఓకే, యూహెచ్ఎంఆర్ఓ అంటే సెకండ్ లెటర్ అంతే ఉంచి ఫస్ట్ 2 లెటర్స్ ఉల్టా రాశారు, లాస్ట్ 2 లెటర్స్ ఉల్టా రాశారు. అప్పుడు యూహెచ్ఎంఆర్ఓ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ స్వీట్స్ ఆర్ చాక్లెట్స్. Some sweets are chocolates. All chocolates are cookies. Some cookies are healthy. Some sweets are cookies. True. Some cookies are chocolates. True. Some chocolates are sweets. True. All conclusions follow. Next. Crown. 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 OYRVH. So 3, 15, 18, 25, 15, 18, 23, 22, 14, 8. So 14 plus 1, 15, 23 plus 2, 25 plus 3. సో మధ్యలో దానికి అంటే చివరి నుంచి +1 +2 యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ అంటే 12, 12 + 1 అంటే 13, 13 అంటే ఎంతో స్టార్ట్ అవ్వాలి, ఎంతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పేపర్ కట్టింగ్. పేపర్ కట్టింగ్ ఫస్ట్ వన్ లోనే వచ్చేస్తుంది మనకి, ఓకేనా? సో ఇవి రెండు ఇలా ఉండాలి కదా, సెకండ్ వన్ తప్పు. థర్డ్ వన్ అసలు ప్రాపర్ గానే లేదు, సిమెట్రికల్ గా లేవు. ఫోర్త్ వన్ అసలు ఇమేజ్ లానే లేవు, రెండు అలా అలా ఉండాలి, ఇవన్నీ ఇలా ఉండాలి. ఓకే, సో ఇమేజ్ అంటే దగ్గరగా ఉన్నవి దగ్గరగా ఉంటాయి, దూరంగా ఉన్నవి దూరంగా ఉంటాయి. నెక్స్ట్, REUTREWRET. సో అన్నిట్లో క్యూ ఉంది కదా, ఫస్ట్ క్యూ పెట్టేయండి. REUQT. సో ఆ తర్వాత ఈ ఉంది, ఆ తర్వాత ఈ ఉంది. సో RE, ఈ తర్వాత యు ఉంది. QEU ఉంది ఎక్కడన్నా, కానీ ఇక్కడ ఈ తర్వాత డబ్ల్యూ వచ్చింది కదా, అంటే ఆర్డర్ ఫాలో అవుతున్నట్టు. సో యూ తర్వాత వి రావాలి, వి తర్వాత డబ్ల్యూ వచ్చింది, డబ్ల్యూ తర్వాత మనకి ఎక్స్ రావాలి. అంటే ఈ తర్వాత ఇక్కడ ఎక్స్ వస్తుంది. సో ఎక్స్ వచ్చే ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉందిగా మనకి ఈక్యూ కదా, ఈ లేదమ్మా వాళ్ళే ఇచ్చారు. సో QEV, QE లేదు, QE లేదు, QE లేదు. QE ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, మనం ఇక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 1552. ఓకే, 52 అంటే 15 3 45 + 7 అనుకున్నాము. ఇదేమో 22 2 3 66, 66 + 7 73గా, అంటే ఇంటూ 3 + 7 33, 3 99, 99 + 7 106. Next question. Looking at a picture of Suraj, Mr. Gaurav said, he is the son of my. అంటే గౌరవ్ వాళ్ళ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్
ఓన్లీ సన్ అంట. సో హౌ ఈస్ గౌరవ్ రిలేటెడ్ టు? హీ ఈస్ ద సన్ ఆఫ్ మై పెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. గౌరవ్ వాళ్ళ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఓన్లీ సన్ వాళ్ళ సన్ అంట. ఓకే, అంటే ఇప్పుడు సూరజ్, హౌ ఇస్ గౌరవ్ రిలేటెడ్ టు సూరజ్? బ్రదర్ అవుతారు, ఇద్దరు ఒకే ఫాదర్ కి పుట్టిన వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. మార్చ్ 51, M13, A1, R18, S19, 9 plus 1 10, 10 plus 11 21, 51. జస్ట్ నెంబర్స్ యాడ్ చేశారు కదా. మూన్ రండి, 13, 2 ఓస్ ఉన్నాయి, 15 15 30, N14, ఈ యొక్క 7, ఈ యొక్క 5, 57. నెక్స్ట్. ఓకే, సో 5 ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 1 and 2, 2 and 3 ఎలా అయినాయో చూడాలి కదా. సో 1 2 1 3 చేద్దాము. ట్రయాంగిల్ ఇక్కడే ఉంది, ఒక్క నిమిషం. సో ట్రయాంగిల్ పైకి కిందకి పోతుంది కదా. అప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఉంటే ఇక్కడ కింద ట్రయాంగిల్ ఉండాలి. కింద ట్రయాంగిల్ ఉన్నవి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ లేదు, ఫోర్త్ ఆప్షన్ లేదు. సో ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. ఒకటి చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా, కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ క్వశ్చన్. 2 ఆప్షన్స్ కనుక ఉంటే అప్పుడు ఇంకేదన్నా వర్కౌట్ అయితే చూడాలి. ఓకే, 4 25 6, 4 25 6, 3 28 9, 4 6 24, 24 plus 1 is 25, 3 7s 29, 20 27, 27 plus 1 is 28. అంటే ఫస్ట్ నెంబర్ ని థర్డ్ నెంబర్ ని మల్టిప్లై చేసి దానికి +1 యాడ్ చేసామంటే మిడిల్ నెంబర్ వస్తుంది. 4 6 24, 25 రావాలి, 17 ఇచ్చాడు, తప్పు. 8 2 16, 16 plus 1 అంతా 17. సెకండ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 100 2 150, 50 5 240. So 100 to 150. 100 to 150 అంటే 100 by 250 plus 100. ఇది 50 5 240, 50 by 5 25, 25 plus 100 240 కాదుగా. అయితే ఈ లాజిక్ తప్పు. ఇంకేం చేద్దాం? హండ్రెడ్ by 2 50, 50 into 3 150, 50 by 5 25, 25 into 3 240 కాదుగా. సరే, లేకపోతే 100 into 2 200, 200 minus 50 150, 50 into 5 250, 250 minus 10 వస్తుంది. 10 అంటే ఇక్కడ మనకి 50 by 5 10గా, అంటే ఇక్కడ మనకి 50 అంటే 100 by 2 అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ 2 మైనస్ ఫస్ట్ నెంబర్, సారీ ఫస్ట్ నెంబర్ ఇంటూ 2, నాట్ ఫస్ట్ నెంబర్ ఇంటూ 2, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్. సో 10 8 80. అసలు 10 by 8 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. 14 by 16 కూడా పాసిబుల్ అవ్వదు. 10 by 5 పాసిబుల్ అవ్వచ్చు. 10 5 10 5 50 మైనస్ 10 by 5 50 కన్నా తక్కువ, 200 కాదు. నెక్స్ట్ 16 8 8 6 48,
128 minus 16 by 8. 8 ones 8 plus 128 minus 2, 126. Fourth option. Next question. సో ఇక్కడ సర్కిల్ షేడ్ అయింది, స్టార్ షేడ్ అవ్వాలా. స్టార్ షేడ్ అయింది, సర్కిల్ షేడ్ అవ్వాలా. అలా ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ సర్కిల్ షేడ్ అవ్వాలంటే ఇక్కడ సర్కిల్ షేడ్ అవ్వాలి, స్టార్ షేడ్ అవ్వకూడదు. మొత్తం షేడ్ అయ్యింది, స్టార్ షేడ్ అవ్వకూడదు, అసలు ఏది షేడ్ అవ్వలేదు. స్టార్ షేడ్ అవ్వలేదు, సర్కిల్ షేడ్ అయింది. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 2, 4, 12, 48, 240 ఇంటూ 2నే కదా, ఇంటూ 3, ఇంటూ 4, ఇంటూ 5, ఇంటూ 6, 1200 ప్లస్ 240, 1440. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో కరెక్ట్ స్టేట్మెంట్ కాదు ఏంటి అని అడుగుతున్నారు. ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్. ప్లస్ అంటే ఏంటి? సిస్టర్. అంటే ఎల్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎం, ఎం ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎన్. నౌ ఎన్ మైనస్ ఓ, మైనస్ అంటే వైఫ్, ఎన్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఓ. ఓ డివైడెడ్ బై అంటే ఓ ఈజ్ ఫాదర్ ఆఫ్ పి, పి ఇంటూ పి ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ. చూద్దాం రండి. ఓ ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ, ట్రూ అయినా కదా. ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎన్, ఎన్ ఎన్ సిబ్లింగ్స్, డాటర్ అవరు. ఓకే. పి ఈజ్ సన్ ఆఫ్ ఎన్, పి ఈజ్ సన్ ఆఫ్ ఎన్, ట్రూ. ఎం ఈజ్ సిస్టర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ ఓ, ఓ వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ ఎం అంట, అవును కదా, కరెక్టే. సో నాట్ కరెక్ట్ అడిగారు, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నాట్ అని చూడకుండా కరెక్ట్ అని అనుకొని ఫస్ట్ ఆప్షన్ చూడగానే కరెక్ట్ అని చెప్పి టిక్ పెడితే బిస్కెట్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్. సో ట్రయాంగిల్ షేడ్ అవ్వకూడదు, పొజిషనే మారిపోయింది, ఇది కరెక్ట్ అవుతుంది, ఇది ఇటు పక్క రావాలి. ఓకే. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. ఇంకా నెక్స్ట్ నుంచి మిర్రర్ ఇమేజెస్ స్కిప్ చేసి వస్తానమ్మా, ఇప్పటికే చాలా చెప్పి ఉన్నాం కదా. సో మీరు అలవాటు చేసుకోవాలి. ఏముండదు, ఆ పక్కన మిర్రర్ కి దగ్గరగా ఉన్నవి దగ్గరగా వస్తాయి, దూరంగా ఉన్నవి దూరంగా వస్తాయి. సో ఇవి మనం ఎలిమినేషన్ వాడతాం కదా, అసలు ఇమేజ్ కూడా చూడము. సో ఇలా 9 ఇమేజ్ 6 అవ్వదు కదా, 9 9 ఓకే, 2 కరెక్ట్ గానే ఉంది, 2 ఉల్టా వచ్చింది, ఇంకేముంది, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డెన్ 27 అంట, స్నేక్ 125 అంట, కేవ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇందులో మాయ అనేది మరణం లేదు. ఏంటి అంటే డెన్ లో 3 లెటర్స్ ఉన్నాయి, 3 క్యూబ్ చేసి 27 చేశారు. స్నేక్ లో 5 లెటర్స్ ఉన్నాయి, 5 క్యూబ్ చేసి 125 చేశారు. కేవలం 4 లెటర్స్ ఉన్నాయి, 4 క్యూబ్ అంటే 64. ఓకే. సో అది ఇవాళ 25 రీజనింగ్ క్వశ్చన్స్. సో సెషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఏమైనా తప్పు చేసి ఉంటే కమెంట్ లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ లో మెన్షన్ చేయండి. ఏమన్నా ఇంప్రూవ్ చేయాలంటే కమెంట్ లో మెన్షన్ చేయండి. లేదా మీకు ఏమైనా టాపిక్ గురించి డౌట్ ఉన్నా, లేకపోతే ఏదైనా టాపిక్ గురించి స్పెషల్ గా వీడియో కావాలన్నా కానీ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే. రేపు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.